నమస్తే. మనతో పాటు మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ ఉస్మాన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నీళ్ళ సమస్య గురించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అటు సాగునీరు తాగునీరు పైన చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం రాకముందుకే చాలా కరువు వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే అంశం మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న ఇవాళ వాటర్ కరువు రాబోతా ఉంది హైదరాబాద్కి అని కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు చెప్పుకోనికి ఏముంది, మీకు తెలిసిన విషయాలే. వాటర్ గత 9 సంవత్సరాల్లో హైదరాబాద్కు ఆల్ ఓవర్ తెలంగాణ ప్రాజెక్టుల కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టుల నుంచి మనకు ఇలా నీళ్ళు కరువు అనేది లేకుండే. ఇది దాదాపు 1 ఇయర్ నుంచి అసలు వాటర్ అనేది మళ్ళా పాత రోజులు, అదొక రేవంత్ రెడ్డి పాట ఉంది, పాత రోజులు వస్తాయి పాత రోజులు తెస్తామని. వాస్తవంకి జనాలు బిందెలు పట్టుకొని రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ హైదరాబాద్ సిటీలో వాటర్ అంటే మినరల్ వాటర్ కానీ అవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదలవుతున్నాయి. ఎంత వాటర్ కరువు అంటే వాటర్ దొరకట్లేదు. వాటర్ నల్ల ఇప్పుతున్నారు 1 అవర్ 1.5 అవరు లెక్క పెట్టి నింపితే 10 బిందెలు నింపట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాటర్ సప్లై మొత్తం డ్యామేజ్. గవర్నమెంట్ నిర్లక్ష్యమే అనొచ్చు దీనికి. ఇంకొకటి ట్యాంకర్ బుకింగ్లు చేస్తున్నాం. మా దగ్గర దాదాపు మల్కాజిరి మండలంలో లేదన్నా ఒక 10 నుంచి 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అక్కడ పోయి మీరు ఎంక్వైరీ చేసుకోండి, డైలీ ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. మౌలాలి జవహర్ నగర్లో మౌలాలి రిజర్వాయర్ ఉంది. మా దగ్గర పొద్దుగాలం 6 గంటల నుంచి మొదలైతే రాత్రి 1 గంట వరకు ట్యాంకర్ల బుకింగ్లు నడుస్తున్నాయి. వాటర్ సప్లై లేదు. ఏంటంటే బుక్ చేస్తున్నాం, వాటర్ లేదంటున్నారు. 100-200 టోకన్స్ ఇవాళ బుక్ చేస్తే వారం తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు మా నాయమడ వచ్చి చూడండి, అసలు వాటర్ సప్లై లేదు. 5 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి. మళ్ళీ వాళ్ళ లిస్టులో ఆల్టర్నేటివ్ 4000 లీటర్ 5000 లీటర్ సప్లై ఇస్తున్నామని. అసలు వాటర్ లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది. మీరు మొత్తం ఏరియాలు చూడండి. ఈ కేసీఆర్ బస్తీ, నానా హిల్స్ కింద డౌన్లో ఉన్న ఆర్టీసీ కాలనీ కానీ, శివానంద్ నగర్, హనుమాన్ నగర్, ఈ ఏరియాలో ఇది 138 డివిజన్ మౌలాలిలో ఉన్నంత ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఇంకెక్కడ లేదనుకుంటున్నా నేను. అంటే నేను అనుకుంటున్నా టోటల్ సిటీలో ఇదే ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం. రిజర్వాయర్లు వాటర్ లేదు, అది కాలిపోయింది ఇది కాలిపోయింది అని చెప్పడం వరకే కానీ వాటర్ సప్లై లేదు. దాదాపు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి నానా హిల్స్కు వాటర్ సప్లై లేదు. కింద నుంచి మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు సైకిళ్ళ మీద బండ్ల మీద పోయి వాటర్లు తీసుకొస్తున్నారు. పోతే జవహర్ నగర్ రిజర్వాయర్కి పోవాలా, లేకపోతే అక్కడ కింద ఒక బావి ఉంది. మేము గవర్నమెంట్ రాకముందు ఆ బావి నుంచి నీళ్ళు నింపుతుండే, ఇవాళ మళ్ళీ అదే బావికి పోతున్నాం మేము వాటర్ కోసం. ఎంత నిర్లక్ష్యం అంటే ప్రభుత్వంది, అంత నిర్లక్ష్యం. అసలు పట్టించుకునే నాదులు లేడు. ఏమనంటే ఫండులు లేవు అంటున్నారు. బడ్జెట్ లేదు, ఫండులు లేవు, టెండర్ వేస్తాం అది వేస్తాం, టెండర్ వేసినా ఇన్స్ట్రుమెంట్ వేసినా అమౌంట్ లేవు గవర్నమెంట్ దగ్గర. ఏడు నుంచి చేయాలని అడుగుతున్నారు. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలా? మేము ఎక్కడ పోవాలా? ఎవరి దగ్గర పోయి మొత్తుకోవాలా? అధికారుల దగ్గర పోతే మనం గట్టిగా మాట్లాడరు, అదొక కక్ష. అట్లా కేసులు పెడుతున్నారు. ఏ చెప్పినా మాకన్నా ముందు మేము వస్తున్నామని వాళ్ళు ఎట్లయితే మాకన్నా ముందు పోలీసు వాళ్ళు ఉంటున్నారు అక్కడ. అంటే అది అడిగే హక్కు లేదా? మున్సిపల్కి పోతే వాళ్ళు పట్టించుకోరు, వాటర్ వర్క్స్కి పోతే వాళ్ళు పట్టించుకోరు. మన జిఎం వాటర్ వర్క్స్ సర్కిల్ డివిజన్ 13 మాది, ఆడికి పోయినా పట్టించుకున్నట్టు లేడు, లేకపోతే అధికారులు లేరు. ప్రజాపాలన పేరు మీద ఎక్కడ ఎలాంటివి కూడా వర్కులు జరగట్లేదు. ఏమనంటే ప్రజాపాలనలో బిజీ ఉన్నాం. రేషన్ కార్డు అంటున్నారు. అరే నీ డిపార్ట్మెంట్ ఏది? వాటర్ వర్క్స్. నీకు రేషన్ కార్డుతో ఏమవసరం? అంటే మొత్తం ఈ డైవర్ట్ పాలసీ నడుస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే పరిపాలన చేయనికి రాక ఇదంతా చేస్తున్న రేవంత్ రెడ్డి గారు కొంచెం తెలంగాణ మీద దృష్టి పెట్టండి. ఓన్లీ భూ కబ్జాల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, తెలంగాణ గవర్నమెంట్ ఉంది. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓటేశారు. మీరు దాన్ని కాపాడుకోండి. బెస్ట్ సీఎం అనిపించుకోండి. వరస్ట్ సీఎం అనిపించుకోకుండా బెస్ట్ సీఎం అనిపించుకుంటే మీకు మంచిది. లేకపోతే తెలంగాణ పేరు మళ్ళీ మర్చిపోతారు. కాదన్నా, ఇక్కడ వాటర్ విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి నెలలోనే ఇట్లా ఉంటే మార్చి ఏప్రిల్ ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? వాటర్ ట్యాంకులు కూడా బుక్ కావట్లేదు అంటే పరిస్థితి ఏంది? వాటి రేట్లు కూడా పెంచడం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఫిబ్రవరి నెల మీరు అంటున్నారు బ్రదర్, నెక్స్ట్ మంత్ రంజాన్ ఉంది 2 రోజుల తర్వాత. మేము నీళ్ళు లేదు. రెండోది ఫిబ్రవరి నెల కాదు, ఈ నానా హిల్స్ ఆర్టీసీ కాలనీ మౌలాలి డివిజన్లో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాం వాటర్ గురించి. మేము 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాం. ఇది నేను అనట్లేదు, మీకు ఎన్నో అప్లికేషన్లు పెట్టాం, అవన్నీ చూపిస్తాం. ఇంకొకటి ట్యాంకర్లు బుక్ చేయకపోతే ఒక్క ట్యాంకర్ మేము అప్పుడు 640 రూపాయలు 650 రూపాయలు ఉంటుంటే ఇప్పుడు 1100-1200 రూపాయలు అయిందండి ఒక ట్యాంకరు. కమర్షియల్గా. సరే మనం క్యాన్ నెంబర్ మీద బుక్ చేస్తే
మీ క్యాన్ నెంబర్ మీద బిల్ పెండింగ్ ఉంది, మీకు రాదంటే కమర్షియల్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కమర్షియల్ బుక్ చేస్తే 1100 నుంచి 1200 రూపాయలు. మళ్ళీ దానికి ఒక 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయాలా? చెప్పండి మా పరిస్థితి ఏంది? మేము ఏం చేయాలా? వాటర్ లేక సావాలనా? ఓటు వేసినందుకు చెప్పు తీసుకుని కొట్టుకుంటున్నామని అయితే ప్రజలు చెప్తున్నారు. గుణపాఠం వచ్చింది మాకు, మార్పు అంటే మేము ఇంకా మంచి రోజులు వస్తాయేమో అనుకున్నాం, కానీ గత 89లో జరిగిన రోజులు వస్తున్నాయని మేము అనుకోలేదు అంటున్నారు వాళ్ళు. 9 సంవత్సరాల ముందు ఏ రోజులు ఉండేనో ఆ రోజులు మమ్మల్ని గుర్తుకొస్తున్నాయి. మా ఆడపిల్లలు, వయసులో ఉన్న ఆడపిల్లలు బిందెలు తీసుకుపోయి రోడ్డు మీద నుంచి ఇట్లా ఎత్తుకొస్తుంటే అందరు నిలబడి చూస్తున్నారు. ఏంటి ఇంకొకటి ఏంటని మా పిల్లల మీద నవ్వుతున్నారు. మాకు వాటర్ లేదు. రెండోది, అధికారులకు బడ్జెట్ లేకపోతే ఇంకేం నడుపుతున్నారండి వీళ్ళు? చెప్పండి. బడ్జెట్ లేదు, వాటర్ లేదు, ఎక్కడ పైన ఇప్పుడు ఓన్లీ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ ఏది చూసినా ఏది జరగట్లేదు, ఓన్లీ చెప్పుకోనికే దినం గడిపించుకుంటున్నారు వీళ్ళు అంతే. మరి ఇవాళ ఎట్లుంది హైదరాబాద్ పరిస్థితి? రేపు ఎండలు వస్తే ఏంది పరిస్థితి? ఇవాళ ట్యాంకర్లు ఇప్పుడు బుక్ చేస్తేనే రాని పరిస్థితి, రేపటి నాడు ఇంకెట్లా ఉంటుంది? ఇప్పుడు 2000లో కూడా చూసినాం మనము. 2000లో కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఆడోళ్ళు ఎట్లా వచ్చారో మళ్ళీ ఆ రోజులు వస్తాయి. మళ్ళీ సెక్రటరీని ముట్టిస్తారు, మళ్ళీ జిహెచ్ఎంసీ అది ముట్టిస్తారు, వాటర్ వర్క్స్ ముట్టిస్తారు, మళ్ళీ జనాలు రోడ్ల మీద వస్తారు. మళ్ళీ అదే 2000 పరిస్థితి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇంకా వచ్చేది ఏముందండి? ఆల్రెడీ అనుభవిస్తున్నాం మేము. ఈ రోజులు ఆ రోజులు అన్నీ ఒకటే మాకు. ఇంకా ఎండాకాలంలో ఇంకా కొన్ని ఎక్కువ టెన్షన్లు మొదలవుతాయి మాకు. ఇంకా ఇబ్బంది పాలు కావాలా మేము. ఎండాకాలం వచ్చిందంటే గుండెలో ఒక గుబులు పుడతాయి. హైదరాబాద్ గుబుల ఇప్పటికే టెన్షన్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఎంతమంది ఇప్పుడు మీరు చూశారు మహిళలు రోడ్ల మీద ఎంత నీళ్ళు పడుతుంది, చుక్క నీళ్ళు పడుతుంది. అది ఒక బిందె నింపాలంటే 1 గంట అవుతుంది. ఒక చుక్క కూడా ఇంపార్టెంట్ అంటారు. వాటర్ ఇంపార్టెంట్ కదండి. అక్కడ పట్టుకొని ఇట్లా తాగినా కొంచెం కడుపులో దిగుతుంది కదా, ఇంపార్టెంట్ కదా. ఒక చుక్కనే ఇంపార్టెంటే, బిందె దూరం విషయం అండి. ధూపు నీళ్ళు తాగాలనుకో ఒక చుక్క దొరికినా వాడు 1 కిలోమీటర్ దాకా పోవచ్చు. అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా పరిపాలన నడుస్తుంది తెలంగాణలో. ఇవాళ తెలంగాణలో ఏ విధంగా నడుస్తుంది? ఇవాళ తెలంగాణలో అది చేసాము ఇది చేసామని అనడం వరకే కానీ చేసింది ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కాదు, టోటల్ తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. బాపు అని పేరు పెట్టారంటే అర్థం చేసుకోండి. కేసీఆర్ని ఇంట్లో డాడీ అని అనలే, కానీ కేసీఆర్ని బాపు అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత మంచిగా ఒక అన్నలాగా, ఒక చెల్లెలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా అన్ని విధాలుగా ఆదుకున్నాడు కేసీఆర్. ఇది ఉందండి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజులలో ఈ గవర్నమెంట్ మళ్ళీ అదే రోడ్డు మీదకి వస్తారు, మళ్ళీ ఈ గవర్నమెంట్ డైలమాలలో ఉంటుందండి. ఎందుకు మరి నీళ్ళు ఇవ్వలేకపోతుంది హైదరాబాద్ ప్రజలకి? ఇప్పుడే నీళ్ళ ఎదురు వచ్చింది, మరి ఈ నీళ్ళు ఇవ్వకపోతే ప్రజల పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకవైపు ప్రజాపాలన మాట్లాడుతూ ఉంటారు, మరి ఇంకోవైపు ప్రజలు ఇన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీళ్లు లేక ఈ ట్యాంకర్లు ఎక్కువ ఇప్పుడే బుక్ అయిపోతూ ఉన్నాయి రాక. ఈ పరిస్థితి ఏంది? మల్కాజ్గిరిలో 1.5 year నుంచి ట్యాంకర్ బుకింగ్ నడుస్తున్నాయండి, బిజినెస్ నడుస్తుంది. వాటర్ సప్లై ఇవ్వకపోతే మినిమం ఒక ఇంటికి ఒక 1100-1200 వస్తున్నాయంటే అర్థం చేసి బిజినెస్ ఇది. మీరు ఇప్పుడు వస్తాయని కాదు, 1 year నుంచి ట్యాంకర్ బుకింగ్ ఉన్నాయి. ఇప్పుడే ఇట్లనే పోదాం, నడవండి. ఇవాళ ఎన్ని టోకన్లు ఉన్నాయని అడుగుదాం. సూపర్ వాటర్ సప్లై ఉంటే ట్యాంకర్ ఎవరెందుకు బుక్ చేసుకుంటాడండి? ఎవరు చేసుకోడు. ఇప్పుడు నిన్న వాళ్ళకి అవగాహన లేదండి, మంత్రిలకు కూడా అవగాహన లేదు. వాటరు నీళ్ళంటే ఏంది? నేను మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకు ఇంత కూడా నాలెడ్జ్ లేదు. వాటరు నీళ్ళు కలిసినందువల్ల ఇది అయిందంట. అంటే వాటర్ ఏందో నీళ్ళు ఏందో మాకు కూడా అర్థం కాలేదు. మేము కూడా రాత్రి నుంచి అసలు గూగుల్లో దాంట్లో సెర్చ్ చేస్తున్నాం, వాటర్ వేరా నీళ్ళు వేరా అనేది. ఆ వాటర్ నీళ్ళు మాకు ఇస్తే దండం పెడతాం చేతులు జోడించి మిమ్మల్ని. వాటర్ అనేయండి, నీళ్ళు అనేవ్వండి. రేవంత్ రెడ్డి గారితో చెప్తున్నాము, మీ మినిస్టర్లకు అవగాహన లేని మినిస్టర్, నాలెడ్జ్ లేని మినిస్టర్లు, వాటరు నీళ్ళకి డిఫరెంట్ తెలియని మినిస్టర్లు ఈ రాష్ట్రంలో ఎట్లా నడిపిస్తారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ వల్ల కాదు. ఈ ప్రేమతోటి మా వల్ల అయితే లేదు. అయ్యా బాబు కేసీఆర్ వచ్చి మళ్ళా ఇగో పదవి తీసుకో, లేకుంటే కనీసం మా పక్క కూర్చొని మా అడ్వైజ్ నీ పేరు చెప్పుకొని మా ప్రభుత్వం నడిపించుకున్నామని చెప్తారు. చెప్పే రోజులు వస్తాయి అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు కూడా ఇట్లా నీళ్ళ ప్రాబ్లం ఉండేనా? అసలు ఉంటే ఏ విధంగా చర్యలు తీసుకునేది? కేసీఆర్ ఉన్నప్పుడైతే వాటర్ ప్రాబ్లం లేదండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఫ్లోర్కి ప్రెషర్ కొడుతుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన దృష్టి నా పిల్లల మీద ఉండాలి, నా ఇంటి మీద ఉండాలి. అంటే తెలంగాణ పిల్లలు ఆయన పిల్లల్లాగా చూసిండు, ప్రతి గడప నా ఇల్లు లాగా చూసిండు. వాటర్ ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా అధికారులు నిమిషంలలో ఉరికేటోళ్ళు. ఇదే ఎండి దానాకిషోర్ గారు ఉన్నారు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు పట్టించుకుంటలేరు సార్, మీ అధికారులు పట్టించుకుంటలేరు. ఆ రోజు శ్రీధర్ బాబు అని చెప్పేసి జిఎం గారు 3 daysలో
3,60,000 రూపాయలు తీసుకొచ్చిండు. ఇక్కడ ఉన్నది 17 లక్షల వరకే కేసీఆర్ బస్సులో 16 లక్షలు. ఆ 16 లక్షలు 1.5 ఇయర్ నుంచి తేలేకపోతున్నారు వీళ్ళు. ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే 16 రోజుల్లో ప్రాబ్లం సార్ట్అవుట్ అయ్యేది. ఇలా సఫర్ అవుతున్నారు. లాస్ట్ మూమెంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆల్రెడీ శాంక్షన్ పంపించాం, అన్నీ చేసాం, ఫండ్ లేదంటారు. లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి ఇరికినామంటే ఇప్పుడు దాకా ఇక్కడ ఇరికే ఉన్నాం మేము. వాటర్కి ఎంత సఫర్ అవుతున్నాం. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వంలో బై హ్యాండ్ టు హ్యాండ్ వర్క్లు నడిచినాయండి. ఎందుకు నడిచినాయి అంటే టాలెంటెడ్, ఐటీ మినిస్టర్ టాలెంటెడ్, వాళ్ళ మినిస్టర్లు టాలెంటెడ్, జలమండలి ఎండి దానాకిషోర్ ఉన్నప్పుడు ఎట్లా వర్క్ జరిగింది, ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్ చేశాడు, ఎన్ని రిజర్వాయర్ కట్టాడు, ఎన్ని కాలనీలో పనులు చేపించాడు అనేది ఇప్పుడు కూడా ఎండి దానాకిషోర్ గారు వాళ్ళ ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు వాటర్ వర్క్స్ కాకపోయినా వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో అడగండి మీరు, మల్కాజిగిరి మండలంకి మీరు ఎన్ని లక్షల కోట్ల ఫండ్ ఇచ్చారు. ఆ ఫండులు భూమిలో వేసి పెట్టారు కానీ దాంట్లో వాటర్ రాలేకపోతుంది. ఎందుకంటే ఎట్లా చేయాలని ఐడియా లేక, చిత్తశుద్ధి లేక, ఏం చేయాలా, ఏం చేస్తే ఎట్లా అవుతుందని ఐడియా లేదండి. విజనరీ నాయకులు లేరంటారు. అంతే అంతే ఫేర్ కదండి. ఆయన ఒకడు ఉన్నాడు ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆయననే మాట్లాడతాడు. అసలు వీళ్ళు కొట్లాడుకోనికే కానీ ప్రజల సమస్యలు పట్టించుకోనికి లేరండి. ఫ్యాక్ట్ ఇది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి ఫైనల్గా? ఏం చెప్పడం ఏముందండి, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ వల్ల కాదు, మీ మినిస్టర్ వల్ల కాదు, మీరు ఏం చేయండి అంటే ఆంధ్రాకి వెళ్ళిపోండి చంద్రబాబు నాయుడు దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మీరు అక్కడ ఆయన చేతి కింద ఉండండి. మీరు అక్కడనే సెట్ అవుతారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పనికి రారు. ఒకవేళ మీరు పనికి వస్తా అని అనుకుంటే గుంపు మేస్త్రి అయిపోండి. మీరు ఒక అడ్డ ఉంటుంది, ఆ అడ్డ మీద వచ్చి ఫలానాకి ఫలానా పని చెప్పండి. మీరు సీఎం పదవికి పనికి రారు, ప్రజలకు ఆదుకోరు. మీరు 100% ఆంధ్ర తొత్తులాగా పనిచేయడానికి, ఆంధ్ర డెవలప్ చేయడానికే తెలంగాణని నాశనం చేయడానికి వచ్చారు. తెలంగాణని నాశనం పట్టించరు. 10 సంవత్సరాల్లో పోయిన తెలంగాణ ఒక్క సంవత్సరంలో దానికన్నా 10 అడుగులు భూమిలో తొక్కేసారు తెలంగాణని. మీ టార్గెట్ ఒకటే, కేసీఆర్ ఫ్యామిలీయే కానీ ప్రజల ఫ్యామిలీ, ఇది కూడా నా ఫ్యామిలీ అని అనుకోకుండా మీకు లేదు. అందుకే మీరు సీఎం పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళిపోండి. మీరు బెస్ట్, మీకు అది ఒకటి మంచి ఆఫరు. లేకపోతే మీ ముఖం ఉండదు తెలంగాణలో తిరగనికి ఫ్యూచర్లో. వాటర్ గురించి ఏం చెప్తారు? వాటర్ గురించి ఏం చెప్పాలండి, వాళ్ళు చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజలకు ప్రాబ్లం సార్ట్అవుట్ అవుతుంది. మీరు చేయాలనుకుంటే, మీకు అవగాహన లేకపోతే మమ్మల్ని పిలవండి, మేము చూపిస్తాం ఎక్కడ ఎట్లా చేయాలనేది. మేము వాటర్ సప్లై ఎట్లా వస్తుందో మేము చూపిస్తాం. మీ వల్ల కాదు. మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఎండి గారితో కూడా, సీఎం తోటి కూడా, మినిస్టర్తో కూడా మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరము, మాకు నీళ్ళు లేదు, నీళ్ళు తాగిపోయండి ప్లీజ్, రిక్వెస్ట్. వచ్చే నెల రంజాన్ నెల మేము ఒక్క పొద్దులతో ఉంటాం, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు, మాకు వాటర్ ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని మీద కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా హైదరాబాద్లో నీళ్ళ కరువు రోజు రోజుకి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మల్కాజ్గిరిలో చాలా ప్రాంతాల్లో నీళ్లు రాక ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఈ నీళ్ల కరువు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి ఖచ్చితంగా నీళ్లు సమస్య అనేది ఉండకుండా నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పబ్లిక్ చాలా వరకు అయితే ఆవేదన చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఎండలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎండలు ఎక్కువైపోతే, నీళ్లు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, నీళ్లు ఇచ్చే మార్గాన్ని చూడాలంటూ కూడా చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం.